శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం. దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాం తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే. ప్రసన్నశూరమాధవకరాబ్జోత్థాన్ యతీశ్వరాన్ వీరరామరతాన్ వందే విద్యాసాగరమాధవాన్. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ಜನನಿ ಪಿತ ಭೂವಾರಿದಾಂಬರವೆನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧೆಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ್ತ ಪಾವನಕ್ಕೆ ಪಾವನ ನೆನಿಪ ಪರಮನ ಬೇಡು ಪರಮ ಸುಖ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నిన్నటి రోజున హరికథామృతసారంలో పంచమహాయజ్ఞ సంధి యందు 16వ పద్యం చెప్పుకున్నాం. మన దేహంలో ఉండేటటువంటి 5 భగవద్రూపములను ఉపాసన చేయాలి అని. 17వ పద్యంలో మళ్ళీ అదే విషయాన్ని చెబుతూ ఆ విధంగా మనము ఉపాసన చేయటం వలన, ధ్యానించటం వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అని జగన్నాథదాసుల వారు చెబుతున్నారు. తను విశిష్ట దీప నారాయణను కటి పాదాంత శంకరుషణను శిర జగనాంత వాగిహ వాసుదేవాఖ్య అనిమిషేష నిరుద్ధ ప్రద్యుమ్నను ఎడది బలభాగదలి ಚಿಂತನೆಯ ಮಾಳ್ಪರಿಗುಂಟೆ ಮೈಲಿಗೆ ವಿಧಿ ನಿಷೇಧಗಳು. ಪದಚ್ಛೇದము. తను విశిష్టది ఇప్ప నారాయణను కటి పాదాంత శంకరుషణను శిర జఘనాంతవాగిహ వాసుదేవాఖ్య అనిమిషేష అనిరుద్ధ ప్రద్యుమ్నను ఎడది బల భాగదలి ಚಿಂತನೆಯ ಮಾಳ್ಪರಿಗುಂಟೆ ಮೈಲಿಗೆ ವಿಧಿ ನಿಷೇಧಗಳು. ప్రతిపదార్థము. తను విశిష్టది అంటే స్థూల దేహము, అంటే మనము కాలి బొటనవేలి నుండి మొదలుకొని శిరఃపర్యంతము అంటే ఆపాదమౌళి పర్యంతము సమగ్ర శరీరమునందు నారాయణను, మూలరూపి నారాయణుడు ఇప్ప వ్యాపించుకొని ఉన్నాడు. కటి పాదాంత అంటే నడుము నుండి పాదము వరకు శంకరుషణను, శంకర్షణ రూపి భగవంతుడు ఉన్నాడు. వాసుదేవాఖ్య వాసుదేవనామకుడైనటువంటి భగవంతుడు శిర జఘనాంతವಾಗಿ అంటే తల మొదలుకొని నడుము వరకు ఇహ వ్యాపించి ఉన్నాడు.
అనిమిషేష దేవతలకు స్వామి అయినటువంటి అనిరుద్ధ రూపి భగవంతుడు ఎడది మన దేహము యొక్క ఎడభాగంలో ప్రద్యుమ్న నామక భగవంతుడు బలభాగదలి మన శరీరం యొక్క కుడి భాగమునందు ఉన్నాడు అని ఎవరైతే చింతనయ మాళ్పరిగే. ఈ విధంగా అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ ఈ 5 రూపములను భగవద్రూపములను దేహమునందు ఎవరైతే జ్ఞానానుసంధానపూర్వకంగా ధ్యానిస్తారో అటువంటి వారికి మైలిగే విధి నిషేధಗಳು, మైల మరియు విధి నిషేధములు ఉంటాయా అంటే ఉండవు అని అర్థం. ఇక తాత్పర్యము, ఆపాదమౌళి పర్యంతము మన దేహంలో నారాయణుడు, నడుము నుండి పాదాంతము వరకు సంకర్షణుడు, శిరస్సు నుండి నడుము వరకు వాసుదేవుడు, దేవతలకు స్వామి అయినటువంటి అనిరుద్ధుడు ఎడమ భాగమునందు, ప్రద్యుమ్నుడు కుడి భాగమునందు ఉన్నాడు అని ఎవరైతే జ్ఞానానుసంధానపూర్వకంగా ఈ 5 భగవద్రూపములను ధ్యానిస్తారో వారికి మైల విధి నిషేధములు ఉంటాయా అంటే ఉండవు అని తాత్పర్యం. ఇక విశేష వివరణ చూద్దాం. ఈ మన దేహమునందు ఈ 5 భగవద్రూపములను ధ్యానించాలి అని చెబుతూ ఉన్నారు. మనకు ఈ దేహము అనేటటువంటి దానిని మరచిపోయి, అంటే మనకు ఈ జడ దేహం ఉన్నది, ఈ జడ దేహము అనేటటువంటి విషయాన్ని మరచిపోయి మన దేహములోని ఈ 5 ప్రాంతాలలో 5 భగవద్రూపములు ఉన్నాయి అని ఉపాసన చెయ్యాలి. ఎలా చేయాలి? ఇది సాధ్యమా? మన దేహాన్ని మనము మరచిపోయి మన దేహంలో ఈ భగవద్రూపములు ఉన్నాయి అని ఉపాసన చెయ్యటము ఎలా అంటే, దానికి సంకర్షణ వడయ తీర్థుల వారు ఒక మంచి ఉదాహరణని ఇస్తూ ఉన్నారు. మనము అద్దం ముందు నిలబడతాం. అద్దం ముందు నిలబడినప్పుడు మన యొక్క దృష్టి అంతా మన అద్దంలో కనబడేటటువంటి మన ప్రతిబింబము మీద ఉంటుందే కానీ అద్దము మీద ఉండదు. మనము వాస్తవంగా అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉన్నాం. అయితే మన దృష్టి అంతా కేవలము అద్దంలోని మన ప్రతిబింబము మీద ఉంటుందే కానీ అద్దము మీద ఉండదు. అదేవిధంగా మనము ఈ దేహము మీద అభిమానాన్ని వదిలి ఈ దేహాంతర్గతుడై ఉన్నటువంటి ఈ 5 భగవద్రూపములను ధ్యానించాలి, ఉపాసన చెయ్యాలి అని చెబుతూ ఉన్నారు. ఇంతకుముందు పద్యంలో ఇదే విషయాన్ని మనం చెప్పుకున్నాం, శిరదొడు నారాయణను అని. అయితే ఇక్కడ మిగతావన్నీ ఒకటి అదే చెప్పారు. అయితే శిరస్సునందు నారాయణుడు అని చెప్పి ఈ పద్యంలో తను విశిష్టది నారాయణను ఇప్ప అని చెబుతూ ఉన్నారు. అంటే దేహద ఆద్యంతము ఆపాదమౌళి పర్యంతము మన దేహంలో నారాయణుడున్నాడు అని చెబుతున్నారు. వెనుకటి పద్యంలో ఏమో శిరస్సునందు నారాయణుడు అని చెబుతున్నారు. ఏ విధంగా మనము ఉపాసన చెయ్యాలి అని అంటే, అక్కడ చెప్పినది సరి అయినటువంటిదే, ఇక్కడ చెప్పినది సరి అయినటువంటిది. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఆపాదమౌళి పర్యంతము మన దేహంలో నారాయణుడు ఉన్నాడు అని నారాయణుని యొక్క అఖండ రూపాన్ని ఇక్కడ దేహదాద్యంతము అఖండ నారాయణ భగవద్రూపాన్ని ధ్యానించాలి. ఇక
నడుము నుండి శిరస్సు వరకు, నడుము నుండి పాదముల వరకు, కుడివైపు ఎడమవైపు ఇక్కడ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ భగవంతుని యొక్క ఖండరూపములను ధ్యానించాలి అని మనకు భావప్రకాశిక వ్యాఖ్యానకారులు వివరణను ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా మన శరీరమునందు ఈ స్థానములందు ఈ 5 భగవద్రూపములు, భగవంతుడు 5 రూపములతో ఉన్నాడు అని జ్ఞానానుసంధాన పూర్వకంగా మనము ధ్యానిస్తే, ఉపాసన చేస్తే వానికి ఇది మైల, ఇది తాకకూడదు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని విధి నిషేధములు ఉండవు అని చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది మనకు ఒక వాక్యం ఉన్నది, ఆప్తవాక్యం, విప్ర సదా శుచి అని. అంటే బ్రాహ్మణుడు ఎప్పుడూ శుచిగా ఉంటాడు, వానికి మైల అనేది అంటదు, వాడెప్పుడూ శుచిగా ఉంటాడు అని చెప్తారు. ఎందుకు చెబుతున్నారు అని అంటే ఇదే కారణం. నిజమైనటువంటి జ్ఞానానుసంధానము కలిగినటువంటి జ్ఞాని అయినటువంటి బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? సర్వకాల సర్వావస్థలయందు సదా అన్ని చోట్ల తనయందు, బయట తన పిండాండమునందు, బయటి బ్రహ్మాండమునందు ఎప్పుడూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు, ఉపాసన చేస్తూ ఉంటాడు, స్మరిస్తూ ఉంటాడు. కాబట్టి విప్ర సదాశుచి. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే జాత్యా కాకుండా, పుట్టుకతో కాకుండా, ఎవడైతే ఎప్పుడూ బ్రహ్మజ్ఞాని అయి ఉంటాడో, భగవంతుని జ్ఞానము కలిగి ఉపాసన చేస్తూ ఉంటాడో వాడు బ్రాహ్మణుడు. అందుకే విప్ర సదాశుచి అని చెబుతూ ఉన్నారు. కాబట్టి వానికి మైల అనేటటువంటిది ఉండదు. ఎంతవరకు? వాడు ఎంతకాలము ఎప్పుడు భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటాడో అంతవరకు మైల ఉండదు. ఒకటి శాస్త్రంలో ఒక నియమం ఉంటూ ఉన్నది. ఎవరైనా ఒక యజ్ఞం చేయాలి అని దీక్షను స్వీకరించి ఉంటారు, కంకణం కట్టుకొని ఉంటారు. వీడు కంకణం కట్టుకున్నాడు అంటే ఆ ఒక యజ్ఞాన్ని ప్రారంభం చేసేటప్పుడు ఈ యజ్ఞాన్ని నేను పూర్తి చేస్తాను అని దీక్షను పట్టడం కానీ, దీక్షావస్త్రాలు ధరించటం కానీ, కంకణము ధరించటం అదే అంటారు. ఎవడైతే ఒక యజ్ఞ దీక్షను తీసుకొని కంకణం కట్టుకుంటాడో యజ్ఞము ముగిసేంత వరకు వానికి ఏదైనా మైల, ఎవరైనా పోయి మైల వచ్చినా మైల వానికి ఉండదు. ఎంతవరకు అనంటే వాడు ఆ యజ్ఞాన్ని పూర్తి చేసేంత వరకు ఉండదు అని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. అదేవిధంగా ఎవడైతే తన దేహంలో ఈ 5 భగవంతుడు 5 రూపములతో ఉన్నాడు అని ఎప్పుడూ ధ్యానిస్తూ ఉంటాడో వానికి మైల ఉండదు. ఇక విధి నిషేధములు అంటే అయితే వాడు ఇలా వీడు స్మరిస్తూ ఉంటే వాడు సమయానికి కాలమునకు వాడు సంధ్యావందనం చేయవలసిన అవసరం లేదు, పూజ చేయవలసిన అవసరం లేదు అంటే అలా అర్థం కాదు. విధి నిషేధగలుంటే అనంటే వాడు ఇది చేస్తే అవి చెయ్యవలసిన అవసరం లేదు అని కాదు, తప్పకుండా వాటిని చెయ్యాలి. ఎప్పుడు ఉదాహరణకు నేను ఇప్పుడు చెప్పినట్లుగా సంధ్యావందనము పూర్వ సంధ్యాం సనక్షత్రామని మనకు ఒక నియమం. సంధ్యావందనము తెల్లవారుజామున నక్షత్రములు ఉండగానే సంధ్యావందనం ఆచరించాలి. సాయం సంధ్యావందనము సూర్యుడు ఇంకా ఉండగానే సూర్యాస్తమయ సమయంలో ఆచరించాలి అని ఉన్నది. అయితే ఎవడైతే తెల్లవారుజామున సోమరితనముతో చలికి పండుకొని లేచి చెయ్యకుండా ఉంటే అది తప్పు, పాపము. అయితే ఎవడైతే ఈ విధంగా త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి ఎవడైతే ధ్యానిస్తూ ఉంటాడో ఆ ధ్యాన నిమగ్నుడై సరి అయిన సమయానికి సంధ్యావందనం ఆచరించకపోతే వానికి దోషము లేదు. చెయ్యవలసిన దానిని అప్పుడు వాడు చెయ్యకుండా ఉంటే దోషం లేదు. నిషేధించము అంటే చెయ్యకూడనిది చేస్తే
వానికి దోషం ఉండదు. అంతేగాని భగవంతుణ్ణి ధ్యానిస్తున్నాడు అని చెప్పి వాడు సంధ్యావందనం వదిలివేయాలి, పూజ వదిలివేయాలి అని అర్థం కాదు. ఆ ధ్యాన నిమగ్నంలో ఉండి వాడు సమయానికి సంధ్యావందనం చేయకపోయినా, ఒకవేళ పూజ చేయకపోయినా దోషం ఉండదు. ఆ అర్థంలో ಮೈಲಿಗೆ ವಿಧಿ ನಿಷೇಧಗಳುಂಟೆ ಅనే దానికి అర్థం చేసుకోవాలి మనం. ತಿಳಿದು ఈ పరి సకల దేహಗಳು ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. చింతనయ మాల్పరిగుంటే మైలిಗೆ విధి నిషేధಗಳು. ఈ విధంగా ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి మైల ఉండదు, విధి నిషేధములు ఉండవు. అంటే అలా అర్థం చేసుకోవాలి, కానీ వాడు సంధ్యావందనం చేయవలసిన అవసరం లేదు అని అర్థం చేసుకోకూడదు చెబుతూ ఈ విధంగా మనము భగవంతుణ్ణి ఉపాసన చేయాలి చెబుతూ అప్పుడు భగవంతుని నిజమైనటువంటి పూజ అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా జ్ఞానము, అనుసంధానము. కేవలము నా శరీరమంతా నారాయణుడు ఉన్నాడు, తరువాత నడుము నుండి క్రింది భాగంలో వాసుదేవుడున్నాడు, నడుము నుండి క్రింది భాగంలో సంకర్షణుడున్నాడు, నడుము నుండి పై భాగంలో వాసుదేవుడున్నాడు, ఎడ బలభాగములందు క్రమంగా అనిరుద్ధ ప్రద్యుమ్నులున్నారు అని కేవలము మాటతో చెప్పకుండా ఇక్కడ జ్ఞానము ఈ జ్ఞానం ఇది. ఈ జ్ఞానాన్ని పొంది దాన్ని వాడు అనుసంధానం చేసుకోవాలి, ఆచరణలోకి రావాలి. అప్లికేషన్ వచ్చినప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి ఉపాసన అవుతుంది. కానీ కేవలము మాటలతో కాకుండా జ్ఞానం ఉండాలి, జ్ఞానముతో పాటుగా అనుసంధానం. అందుకే జ్ఞానానుసంధాన పూర్వకముగా త్రికరణ శుద్ధితో ధ్యానించినప్పుడు మైల విధి నిషేధములు వానిని బాధించవు. ఎంతవరకు? వాడు అలా స్మరిస్తూ ఉన్నంత వరకు, స్మరించినప్పుడు. నేను ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా యజ్ఞదీక్షను పూనినప్పుడు ఏదైనా మైల వస్తే ఆ యజ్ఞము ముగిసేంత వరకు వానికి మైల అంటదు. యజ్ఞము అయిపోయిన తరువాత, పూర్ణాహుతి వేసి యజ్ఞము ముగించిన తరువాత మళ్ళీ వానికి మైల అంటుతుంది. అదేవిధంగా ఇక్కడ అలా అర్థం చేసుకోవాలి. ఇక ఇదే జగన్నాథదాసుల వారు ఈ విధంగా ఎవడైతే ధ్యానిస్తాడో వారికి మైలిగ విధి నిషేధగలుంటే అని చెప్పి అదే జగన్నాథదాసుల వారు ఫలవిదు బాళదుదకే అనేటటువంటి ఈ హరికథామృత సారాన్నంతా సారభూతంగా రచించారు. దానిలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. సోచిత కర్మಗಳಾಚರಿಸುತ್ತ ಬಹು ನೀಚರಲಿ పోగి యాచిసదే ఖేచర వాహ చరాచర బంధక మోచక నహుదెందు యోచిసుతిప్పుదే ఫలవిదు బాಳ್ದುದಕ್ಕೆ అని. చూడండి, సోచిత కర్మಗಳ ఆచరిసుత. సోచిత అంటే నీకు ఉచితమైనటువంటి, అంటే నీవు చెయ్యవలసినటువంటి, నీకు విహితమైనటువంటి, విధి అయినటువంటి కర్మలను ఆచరిస్తూ బహు నీచరలి పోగి యాచిసదే, అత్యంత నీచుల దగ్గరికి వెళ్ళి జీవనము నడపటానికి వాళ్ళ దగ్గర పోయి యాచించకుండా, ఖేచర వాహ అంటే గరుడ వాహనుడైనటువంటి భగవంతుడే చరాచర బంధక మోచక నహుదెందు, మనకు భవబంధకుడు భవమోచకుడు వాడే, భగవంతుడే అని యోచిసు తిప్పుదే. సదా ఎప్పుడూ ఈ విధంగా భగవంతుణ్ణి ధ్యానించటము, ఉపాసన చెయ్యటమే ఫలవిదు బాಳ್దుదకే, మనము జీవించినందుకు సార్థకము అని చెబుతున్నారు. కాబట్టి అదే జగన్నాథదాసుల వారు విధి నిషేధగలుంటే అని చెప్పారు. అదే జగన్నాథదాసుల వారు ఉచిత కర్మలు చెయ్యమని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనము అర్థాన్ని సంకోచనం చేసుకొని ఆ ధ్యానించేటప్పుడు సమయానికి సంధ్యావందనం చెయ్యకపోయినా దోషము రాదు, పూజ చెయ్యకపోయినా దోషం రాదు. అంతేగాని సంధ్యావందనము వదిలివేస్తే పాపము రాదు అని కాదు.
అని అర్థం చేసుకోవాలి అని చెబుతూ ఇదే భగవద్గీత యందు భగవంతుడు కూడా ఇదే విషయాన్నే చెబుతూ ఉన్నాడు. భగవంతుడు భగవద్గీతలో చెప్పిన విషయాన్నే జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. యాస్త్వింద్రియాణి మానసా నియమారభ్యతే అర్జున కర్మేంద్రియై కర్మయోగమసక్తః సవిష్యతే నియతం కురు కర్మం త్వకర్మజ్యాయోహ్యకర్మణః. హే అర్జున, నీకు నిర్దేశింపబడినటువంటి కర్మను నీవు ఆచరించు అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా మనము ఈ పద్యానికి అర్థం చేసుకోవాలి అని చెబుతూ, ఎవరైతే మొత్తానికి 16-17 పద్యాలలో ఏం చెబుతున్నారు జగన్నాథదాసుల వారు అంటే, మన దేహంలో ఉన్నటువంటి నారాయణుణ్ణి అఖండ రూపంగా, మిగిలినటువంటి సంకర్షణ ప్రద్యుమ్న వాసుదేవ అనిరుద్ధ భగవద్రూపములను ఖండరూపములతో ధ్యానించాలి అని చెబుతున్నారు. చెబుతూ ఈ పద్యాన్ని ముగిస్తూ, రేపు పదుమనాభను పాణియుళిహ వదనదలి హృషీకేశ అనేటటువంటి 18వ పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మద్భేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.